ఆనాడు మగ్దలేని మరియా మరికొందరు స్త్రీలు సమాధికి పరుగెత్తుకుంటూ వచ్చినప్పుడు వారికి కనబడి ప్రత్యక్షమైన దూతలు చెప్పిన మాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, సజీవుడైన వారిని మృతులలో మీరేలా వెతుకుతున్నారు అని ప్రభు చెప్పాడు. ఈ సమాధిని, ఖాళీ సమాధిని చూడడానికే వచ్చాం కానీ యేసు ప్రభు యొక్క శరీరము ఈ సమాధిలో లేదు. ఈనాడు ప్రపంచంలో ఎవరి సమాధి తవ్వినా వారి కుళ్ళిపోయినా ఎండిపోయినా ఎముకలు బూడిద మట్టయిపోయిన శరీరాలను చూడవచ్చేమో కానీ ఖాళీ సమాధి యేసు ప్రభుదే. పరిశుద్ధుడు కుళ్ళు పట్టడు అని చెప్పబడినట్లుగా జన్మపాపము కర్మపాపము లేని ప్రభు యొక్క శరీరము 3 దినములు ఈ సమాధిలో ఉన్నప్పటికీ కుళ్ళిపోలేదు. 3వ దినాన ఆయన మృత్యువును జయించి సజీవుడై లేచి ఉన్నాడు. ఆనాడు మగ్దలేని మరియా మరికొందరు స్త్రీలు అలాగే ఆయన శిష్యులు ఈ సమాధిలోనికి తొంగి చూచి ఆయన శరీరమునకు కట్టిన నారబట్ట విప్పి చుట్టబడి ఉండటం, ఆ సమాధిలో ఆయన శరీరం లేకపోవటం చూసి ఆశ్చర్యులయ్యారు. ఈ రోజున మనం కూడా యేసుక్రీస్తు సజీవుడని తెలుసుకునడానికి ఈ సమాధి దగ్గరకు వచ్చి తెరిచి ఉన్న ఖాళీగా ఉన్న ఈ సమాధిలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకే ఆయనకే స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు ప్రభు సజీవుడన్న విషయాన్ని మరవకండి. ఆయన మృత్యువును జయించిన వాడని సజీవుడైన వాడని విశ్వసించండి. ఇక్కడ ఇంకా 17 సమాధులు ఉన్నాయి, కానీ అవన్నీ మూయబడి ఉన్నాయి. ఈ ఒక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. అందరి గురించే ఇది యేసు ప్రభు సమాధిని మనం నమ్ముతున్నాం. అంతేకాదు అన్ని సమాధులకు రాయి దొర్లించినప్పుడు అక్కడ ఈ గాడి ఉండదు, రాయి అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటుంది. కానీ ఈ సమాధిని మీరు చూసినప్పుడు ఇక్కడ ఒక రాతి గాడి ఉన్నది. ఈ పెద్ద రాయి ఈ గాడిలో నుండి దొర్లిపోయినట్లుగా ఆదివారం ఉదయమే స్త్రీలు వచ్చినప్పుడు ఆ రాయి దొర్లించబడినప్పుడు అది దొర్లించడానికి వీలు లేకుండా అన్ని సమాధుల్లో ఫిక్స్ చేస్తారు. కానీ ఈ సమాధికి ఆ రాయి దొర్లించబడింది అని చెప్పబడింది కాబట్టి ఇదిగో ఈ ట్రాక్లో ఈ యొక్క గాడిలో అది దొర్లించబడింది. ఇందులో ఉన్న విశేషత ఇలాంటి ముఖ్యమైన కొన్ని విషయాల ద్వారానే యేసు ప్రభు సమాధిని రూఢిపరుస్తున్నాం. ఈ ఒక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉన్నది. ఇంకా అనేక సమాధుల స్థలం ఇక్కడ ఉన్నాయి, కానీ అవి ఇప్పటికీ కూడా మూసిపెట్టబడే ఉన్నాయి. సజీవుడైన వారిని మీరేలా మృతులలో వెతుకుతున్నారని చెప్పినట్లుగా ఈ సమాధుల మధ్యలో ఒక సమాధి యేసు ప్రభువును ఉంచిన ఈ సమాధి ఖాళీగా ఉండటం ఒక ప్రత్యేకతగా ఉంది. యేసు ప్రభు ఉంచబడిన ఈ సమాధి ఆ దినాలలో ఒకే సమాధిలో ఇద్దరికి 2 భాగాలుగా ఉండటం చూడగలం. కొన్నిసార్లు భార్యాభర్తలు ఇరువురి కోసం ఇలాగ సమాధులు తొలిపించుకుని ఉండేవారు. అయితే ఈ సమాధి వాడబడినట్లుగా లేదు, ఆ సమాధి వాడినదిగా ఉంది. అక్కడ యేసు ప్రభు శరీరాన్ని ఉంచినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ రోజున ఆయన శరీరము అక్కడ లేదు. మరి ఆ దినాల్లో సమాధులు ధనవంతులు ఇలాగ 2 భాగాలుగా పెట్టుకునేవారు. మేము నిలబడినటువంటి ఈ స్థలము విలపించు స్థలంగాను, ఆ స్థలంలో ఆయన వారి శరీరాలను ఉంచటకు అనుకూలంగా 2 పార్టిషన్లు ఉండటం చూస్తున్నాం. ఇక్కడ మామూలుగా వచ్చిన వారు సమాధిని దర్శించడానికి లేక వారి కొరకు విలపించడానికి ఉపయోగించే విలపించే స్థలముగా ఇది ఉంది. ఈ 2 సమాధుల్లోనూ ఈ పక్క సమాధి వాడబడని సమాధిగా ఉంది, ఆ పక్కన వాడబడిన సమాధిగా అది కొంచెం తొలిచి లోతుగా ఉన్నదిగా కనబడుతుంది. అక్కడే యేసు ప్రభు శరీరాన్ని ఉంచారని ఆ ఆధారాలు ఉన్నాయి. మన కొరకు మరణించిన ప్రభు శరీరము ఉంచబడిన స్థలం అది. ఈ రోజున అది ఖాళీగా ఉంది. ఇదిగో ఇదొక కొండలో తొలిచినటువంటి సమాధి. ఈ కొండ మీద ఉన్న ఖాళీ సమాధి మన కొరకు యేసు ప్రభు తిరిగి మరణించి తిరిగి లేచి ఉన్నాడు.